రమ్మని చెప్పిందే ఆయన. యాంథనీ గారు, నేను భాస్కర్ని సార్. మగధా బ్యాంక్. చెప్పండి సార్. 4:30 కల్లా యాజ్దాని క్యాఫేకి రండి. వడ్డీ ఇంకా అసలు. కైసా కీజ్ ఇవ్వు. డబ్బులు ఇచ్చేసా. ఎలా? వాల్ సెక్యూరిటీ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. మండే మార్నింగ్ అందరికన్నా ముందు వచ్చి డబ్బు క్యాష్ కౌంటర్లో పెట్టేస్తా. మరి రిజిస్టర్లో ఈ రోజు 2 లక్షలు తక్కువ రాసా. మండే 2 లక్షలు ఎక్కువ రాసి అడ్జస్ట్ చేసేస్తా. తిను. ఈ మధ్య నీ వరుస చాలా వింతగా ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్ తప్పిపోయిన దగ్గర నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు అనుకున్నాను. కానీ చాలా సంతోషంగా తిరుగుతున్నావు. తాగి ఇంటికి వస్తున్నావు. ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడుతున్నావు. మెల్లగా. రాత్రంతా ఇంటికి రాలేదు. చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నావా? ఆపు. పిచ్చా. ఇంత అందమైన భార్యని ఇంట్లో పెట్టుకుని చెడు తిరుగుళ్ళు ఎవడైనా తిరుగుతాడా? బోర్ కొట్టేశానేమో. ఖర్చు పెడుతున్నా ఎవరి మీద? మీ మీదేగా, నా కుటుంబం మీదేగా. అదే ఇంత ఖర్చు ఎలా? ఎవరికి చెప్పానంటే చెప్తాను. ప్రామిస్ చెప్పను. నా ఫ్రెండ్ యాంథనీ అని ఒక అతను ఉన్నాడు. తను నేను కలిసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం. బ్యాంక్ ఎంప్లాయీని కదా, కొంచెం సీక్రెట్గా చేస్తున్నాను. పెట్టుబడికి బ్యాంక్లోంచి తీసుకున్నాను. మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకున్నావా? లాభాలు బాగా వస్తున్నాయి. ఆ డబ్బుతోనే ఇవన్నీ మరి అప్పులు? తీర్చేశాను. కరెక్ట్గా గమనిస్తే నేను అబద్ధం చెప్పలేదు, నిజాన్ని తెలివిగా చెప్పాను. మంచి నెక్లెస్ కొనుక్కో. వద్దు. నెక్స్ట్ వీక్ కార్తిక్ బర్త్డే ఉంది కదా. ఈసారి మనం కాకుండా అందరినీ పిలిచి బర్త్డే పార్టీ చేద్దామా? ఎప్పుడు చేయలేదు కదా. సరే, నీ ఇష్టం. వెల్కమ్ వెల్కమ్. సుమతి, నేను చెప్పే కదా, మా బిజినెస్ పార్ట్నర్ యాంథనీ గారు. నమస్తే. నమస్తే. ఆ రోజు నేను ఇచ్చిన పార్టీ కాలనీలోనే టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. చుట్టాలు ఓర్వలేకపోయారు. నా కొలీగ్స్ కంగు తిన్నారు. పిల్లలు సైతం ఈర్షతో రగిలిపోయారు. కానీ ఎన్నో ప్రశ్నలు. ఈ ఖర్చంటే ఆఫీస్లో బోనస్ ఇచ్చారు బావా. ఈ పార్టీ మా బావ ఇస్తున్నాడు సార్. Cheers. మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. నన్ను వచ్చేయమంటున్నాడు. మరేంటి సార్, వెళ్తారా? ఇప్పుడు వెళ్తే వాడి సంపాదన మీద బతకాలి. అది నాకు ఇష్టం లేదు. అదేంటి సార్? సంపాదించిందంతా వాడి చదువుకి, అప్పులు తీర్చడానికే సరిపోయింది సార్. నాది ఇంచుమించు అదే పరిస్థితి సార్. ₹1 కూడా దాచుకోలేకపోయాను. అమెరికాకి ఒట్టి చేతులతో మాత్రం వెళ్ళను. ఒక పెద్ద డీల్ ఉంది. ఈ శనివారం దుబాయ్ నుంచి ఒక షిప్ వస్తుంది సార్. 3 ఫారెన్ కార్లు వస్తున్నాయి. చేతిలో 10 లక్షలుంటే రూపాయికి రూపాయి కాదు, ₹2 ప్రాఫిట్. జాక్పాట్. కానీ ఈసారి అందరం సరిసమానంగా పంచుకుందాం. అరే బా, రే నువ్వాగు. 10 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. దాటించటం ఇంపాసిబుల్ సార్. ఆలోచించుకుని ఒక 2 రోజుల్లో చెప్పండి సార్. బహుశా ఇదే నా ఆఖరి డీల్. ఉంటాను సార్. సార్. రే బా, ఏంట్రా? ఒకసారి ఛాన్సే లేదు. బయలుదేరు. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్ మా. ఏంటది? నీ ఫ్రెండ్ యాంథనీ ఇచ్చారు. ఎలా జరిగింది? చాలా 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 బాగా జరిగింది. వాడు హ్యాపీయా? వాడినే అడుగు. ఏ నాన్న, హ్యాపీయా?
ఎంజాయ్ చేసావా? మరి నీ ఫ్రెండ్స్? కాసేపు ఆ గేమ్ పక్కన పెట్టి మాట్లాడరా. కార్తిక్, నాన్న ఏంటి ఏడుస్తున్నావా? నాన్నా ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఏమైంది? చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్ అమ్మా. ఏమైంది? నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు ఏడిపించేవారు నాన్న. కార్తిక్ గాడు అందరి బర్త్డేలకి వచ్చి ఫ్రీగా కేక్ తినేసి వెళ్తాడు, కానీ ఎప్పుడు బర్త్డే పార్టీ ఇవ్వడు అని. ఈ రోజు తర్వాత వాళ్ళెవ్వరూ నన్ను ఏడిపించరు. ఆ, అరుణ్ ఏరా, మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సేమ్ టీషర్ట్ వేసుకుని వస్తావు, నీకు వేరే టీషర్టే లేదా అని అరుణ్ అనేవాడు. ఈరోజు నన్ను ఈ సూట్లో చూసి షాక్ అయిపోయాడమ్మా. ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాం. పొద్దునే లేస్తాం, బాగా చదువుతా. ఇంకా నేను పెద్దయ్యే వరకు మీరు నాకు బొమ్మలు కూడా కొనివ్వద్దు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదని. యాంథనీ సార్, చెప్పండి సార్. ఐ మీన్ సాటర్డే సాయంత్రం కల్లా డబ్బు అరేంజ్ అవుతుంది. మార్నింగ్ రామ్జీ. గుడ్ మార్నింగ్. ఏం భాస్కర్ సూట్ కేసుతో వచ్చావు? సాయంత్రం ఊరు వెళ్తున్నా సార్. ఓ. ఇంటికి వెళ్ళేంత టైం లేదు, అందుకని. గుడ్, మంచి పని చేశావు. మీరేంటి సార్ ఈ రోజు ఎంత తొందరగా వచ్చారు? అది హాఫ్ డే కూడా టైంకి రాకపోతే బాగుంటుందని అలా వచ్చింటారు ఇవాళ. ఈవిడికి ఈ మధ్య వెటకారం ఎక్కువైపోయింది. సరే లోపల పెట్టొచ్చేది, వాళ్ళలో పని చూద్దాం. వచ్చేస్తాను సార్. చాలుగా, ఎందుకని తీస్తావు? పర్లేదు సార్, మిగిలితే మళ్ళీ పెట్టేస్తాను. సరే కానీ ఎలాగో మోసేది నువ్వేగా. ఓకే భాస్కర్, నువ్వు వెళ్ళి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఈరోజు డిపాజిట్స్ 9,15,250 ఉన్నాయి. లెడ్జర్లో కూడా ఎంటర్ చేశాను, చూసుకో. ఓకే. మా అమ్మాయికి ఏ సంబంధమో సెట్ అవ్వట్లేదండి. ఓ అలాగా. పోనీ ఏమైనా పూజలు చేయించలేకపోయారా? బాగుంటుందేమో. అది ప్రయత్నించాలి. తెలిసిన సిద్ధాంతం ఎవరైనా ఉంటే చెప్పండి. తప్పకుండా కనుక్కుని చెప్తాను. నారాయణ సార్, భాస్కర్ మీరు ఉంటున్నారా లేదా నేను చూసుకోనా? ఉంటాను, ఎలాగో హాఫ్ డేనేగా. మొత్తం పెంట పెంట చేసాడు. సాంబా, ముసలోడిని అనవసరంగా గెలుకో కామ్కి వెళ్ళిపోయేవాడు. నేనేం చేశాను రా? ఉంటారా లేదా అని ఎందుకు అడిగో? లత నవ్వింది, ముసలోడు పౌరుషం వచ్చేసింది. భాస్కర్ సార్, టైం అవుతుంది, వెళదాం. ఇదిగో వచ్చేస్తున్నా సార్. మనస్ఫూర్తిగా తిట్టుకొని ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం?
భాస్కర్ రా సార్ అన్నీ సర్దేశాను లోపల పెట్టే వెళ్ళిపోదాం. హలో ఉన్నారు సార్. సార్ నారాయణన్ సార్, మీకే ఫోన్. ఎవరు? ఒక పని చేయి, బయటికి వెళ్ళి నారాయణ సార్ కోసం ఫోన్ చేసినట్టు బ్యాంక్కి ఫోన్ చేయి. ఒక 10 నిమిషాలు ఎంగేజ్ చేయి.